తెలంగాణ ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నుండి వచ్చినటువంటి గౌరవనీయులు చందా లింగయ్య దొర గారు, జాతీయ అధ్యక్షులు, ఎక్స్ఎమ్మెల్యే గారు, ఎక్స్జెడ్పీ చైర్మన్ గారు, అట్లానే పాడూరు శ్రీనివాస్ గారు, పాయం సత్యనారాయణ గారు, మడవి నరసింహరావు గారు, వట్టం నారాయణ దొర గారు, రమణాల లక్ష్మయ్య గారు, వజ్జ నరసింహారావు గారు, కచ్చాక శ్రావణ్ కుమార్ గారు, కబ్బాక శ్రావణ్ కుమార్ గారు, కుర్సంగ వేణు గారు, వర్య శ్రీనివాస్ గారు, షెడ్మాకి సంజీవ్ గారు, ఆత్రం పైకాజీ గారు, ఆత్రం పైకాజీ గారు, లోకిని రాజు గారు, పోడెం భార్గవ గారు, అట్లానే రూప్సింగ్ అన్న గారు. మరి తెలంగాణ జాగృతి కొత్త పార్టీగా రూపాంతరం చెందబోతున్నటువంటి సందర్భంలో ఆదివాసీల హక్కుల మీద చేస్తున్నటువంటి పోరాటం, ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో ముందుగా తెలంగాణ జాగృతి యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదివాసీల హక్కులు హరించే విధంగా పేసా చట్టానికి తూట్లు పొడుస్తూ షెడ్యూల్ 5, 6లో ఉండేటటువంటి ప్రొటెక్షన్స్ అన్నిటినీ కూడా తొలగిస్తూ, అదేవిధంగా పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కడుతున్నటువంటి సందర్భంలో దాదాపు 3 లక్షల మంది ఆదివాసీలు డిస్ప్లేస్ అవుతున్నా కూడా వారందరినీ కూడా వారి గ్రామాల నుంచి, అడవుల నుంచి తొలగిస్తున్నప్పటికి కూడా వారికి వాగ్దానం చేసినటువంటి మౌలిక సదుపాయాలు ఏవి కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా దారుణం. ఇట్లాంటి అనేక అంశాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో మతపరంగా ఆదివాసీకి నేను ఒక ఆదివాసీని అని సగర్వంగా చెప్పుకునేటటువంటి అవకాశం లేకుండా, మతంలో ఆదివాసీ అనే కాలం లేకుండా పెట్టడం అన్నది నిజంగా యావత్ మూలవాసుల యొక్క సంస్కృతిని అవమానించడంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డకి నాది ఆదివాసీ మతం అని చెప్పుకునేటటువంటి ఆస్కారం, అవకాశం ఉండే విధంగా కాలంలో మార్పులు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. దాంతోపాటు మరి భాష ఏదైతే ఆదివాసీలది ఉంటుందో కోయతూర్ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. 12 కోట్ల మంది మూలవాసీలు ఎవరైతే ఉన్నారో నిజమైన భారతదేశ సంస్కృతికి ప్రతినిధులైనటువంటి వారి గౌరవాన్ని కాపాడే విధంగా రేపు రాబోయేటటువంటి మా రాజకీయ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీ అన్ని పోరాటాల్లో కూడా నైతికంగా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. థ్యాంక్ యూ. వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.